హాయ్ అండి అందరికీ. మనం మామూలు రైస్ తోటి మామూలు బియ్యంతో బగారా అన్నం వండుకుందాం. దానికి ముందు కడాయి పెట్టుకొని పొయ్యి మీద 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్క నుంచి టమాటాలు, ఉల్లిపాయలు, పుదీనాకు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ కోసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కగానే ముందుగా ఆయిల్ వేడెక్కనిచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఏం కూరగాయలు లేకపోయినా కానీ సరే టమాటాలు, ఉల్లిపాయలు అవి ఉన్నా కానీ సరే పలావ్ సూపర్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఉల్లిపాయలన్నీ వేసుకొని తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత పుదీనాకు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి కొద్దిగా ఆగనివ్వాలా. అన్నీ వేసుకొని మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా సరే పిల్లలు ఇష్టంగా కావాలని అడిగినప్పుడు గొక్కని ఇలా 2 నిమిషాలలో అయిపోతుంది. ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలి. మనకు దీనిలో పలావ్లోకి ఎటువంటి మసాలాలు కానీ ఏం వేసుకునే పని లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనాకు, కరివేపాకు ఉంటే చాలు పలావ్ రెడీ అవుతుంది. అయితే పలావ్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది అసలు. కాస్త సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ కలుపుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి బాగా ఏగేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాం కదా. మనం ముందుగానే నేను బియ్యం పోసి కడిగి నానబెట్టుకున్నా. నేను ఈ డబ్బాతోటి 2 డబ్బాలు బియ్యం పోసా, అందుకని 3 డబ్బాలు నీళ్ళు పోస్తున్నా. మనం దేనితో అయితే బియ్యం కొలుచుకుంటామో దానికి 1కి 1.5 వాటర్ పోసుకోవాలి. బాగా వేయించుకొని ఒక 10 నిమిషాలుగా నూనెత్తి బాగా తెరులుతాయి. 10 నిమిషాలు ఉన్నిస్తే బాగా తెరులుతాయి. తర్వాత మనం వాటర్ పోసుకున్నాం కదా, ఉప్పు చూసేసుకోవాలి. ఉప్పు చూసేసుకొని తర్వాత కలుపుకోవాలి. ఉప్పు కరగాలి కదా, కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు అయితే టేస్ట్ ఉంటుంది బాగా. 10 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే ఇలా తెరులుతుంటాయి. తెరలే వాటిలల్లో బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసి కలుపుకోవాలి ఒకసారి. బియ్యం వేసుకున్నాం కదా, కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. కడిగి పెట్టుకొని బియ్యం వేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఆగి చూస్తే ఉడుకుతూ ఉంటుంది. అది ఉడుకు పడుతుంది. ఒకసారి కలుపుకోవాలి. బియ్యం అన్నీ వేసి అట్నే వదిలేయకూడదు, ఎక్కడిదక్కడ ఉరుబాలు పడిపోయినట్టు అయిపోద్ది తులుతులుగా. అందుకని చెప్పి కలుపుకొని బాగా మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఆగి తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇంకోసారి కలుపుకొని మూత గుర్రుగా పెట్టేసి సిమ్లో పెట్టేసుకున్నామంటే రైస్ అనేది బాగా మగ్గుతుంది. మగ్గుతున్నప్పుడు ఒకసారి తీసి సన్నగా తరుగుకున్న కొత్తిమీర వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. గుమగుమలాడిపోతుంది, సూపర్ ఉంటుంది పలావ్ అయితే. చికెన్ కర్రీ సైడ్ డిష్గా చికెన్ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా ప్లెయిన్గా తినాలనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. మసాలాలు ఏం లేకుండా పలావ్ తినాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇలా ఉత్తదైనా తినాలనిపించిద్ది అసలు. అంత సూపర్గా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.